నా నోటితోటి ఇప్పటి వరకు 1,37,000 మందికి సువార్త చెప్పాను. యేసు ప్రభు నిజమైన దేవుడు. నేనేమి ఎక్కువ చెప్పలేను. ఏం పెద్దావా, నీది ఏ కులమైనా ఏ మతమైనా నిజమైన దేవుడు యేసుక్రీస్తు. నమ్మితే పరలోకానికి వెళ్తావు, నమ్మకపోతే భయంకరమైన నరకం ఉంది, అగ్ని ఆరదు, పురుగు చావదు. నీ ఇష్టం, బలవంతమేం లేదు. ఇదిగో నీకు చదువు రాకపోతే చదివించుకో, ఇంటికి రాను, పత్రిక ఇచ్చేసి వెళ్ళిపోతాను. ఒక్కరికి కూడా ఫ్రీగా ఇచ్చేసి వెళ్ళిపోను. సో నేను ఇలా సువార్త చేస్తూ ఉంటాను. ఈ ఓన్లీ ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో చేయటం కాదు, చాలా మందిని దేవుడు పంపించాడు, మిషనరీస్ని, దైవజనుల్ని. భారతదేశం నశించిపోతుంది సువార్త ప్రకటించమని. కానీ మనోళ్ళే చంపేశారు, మనోళ్ళే కాల్ చేశారు, మనోళ్ళే బాణాలతో పొడి చేశారు. వాళ్ళ గురించి తెలుసుకుంటేనన్నా భక్తుల గురించి నాకేమైనా ఇంకొంచెం తెలుస్తుందని నాకున్న కారులోనే ఆంధ్రప్రదేశ్ నుంచి బయలుదేరి మొత్తం కూడా ఇండియాలో ఉండే ప్రతి రాష్ట్రము, ప్రతి కేంద్ర పాలితం పోయి మొత్తం నా కారుతో తిరిగి నేను అన్ని రకాలుగా తెలుసుకుని వచ్చాను. వాళ్ళందరి గురించి నేను బాగా వీడియోస్ పెడతా ఉంటాను. అసలు భారతదేశానికి మొట్టమొదటిగా సువార్తను ఎవరు తీసుకొచ్చారు, భారతదేశానికి మొట్టమొదటిగా బైబిల్ ఎవరు తీసుకొచ్చారు, భారతదేశానికి మొట్టమొదటిగా RCM వాళ్ళు ఎవరు వచ్చారు, భారతదేశానికి మొట్టమొదటిగా బాప్టిస్ట్ వాళ్ళు ఎవరు వచ్చారు, భారతదేశానికి మొట్టమొదటిగా లూథరన్ వాళ్ళు ఎవరు వచ్చారు. ఇలా నేను అంతా బాగా హిస్టరీలని కలెక్ట్ చేసి వాళ్ళ ఎక్స్పీరియన్స్ నేను ఇప్పుడు వాడుకుంటున్నాను. ఇది నా సాక్ష్యం. ఇంకా చెప్పాలి అంటే చాలా ఉంది, కాకపోతే మనం ప్రాధాన్యత వాక్యానికి ఇవ్వాలి కాబట్టి దేవుని చిత్తమైతే ఎప్పుడైనా ఇంకొకసారి ఎప్పుడైనా చూస్తాను. లేదంటే మీరు గాడ్స్ వే మిషన్ అనే యూట్యూబ్ ఛానల్లో చూడండి, ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది. నేను పాస్టర్ని కాదు కదా, అందుకే నేను పాస్టర్ లాగా మాట్లాడలేను, ఏమనుకోబాకండి. నేను జస్ట్ ఒక సువార్థికుడిని. ఓకే.